బ్రేకింగ్ న్యూస్ చూసిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చాలా కాలం తర్వాత రాప్తాడులో కాలు మోపుతున్నారు. అంతేకాదు పరిటాల కుటుంబానికి కంచుకోటైన రాప్తాడులో ఆయన అడుగు పెట్టడం స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి ఇది పరామర్శగా చెప్తున్నా టీడీపీ వర్సెస్ వైసీపీగా రాజుకున్న రాప్తాడులో జగన్ రాక మాత్రం మరింత వేడెక్కిస్తుంది. జగన్ రాప్తాడులో బీసీ నేత లింగమయ్య దారుణ హత్య తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని జగన్ ప్రకటించారు. పరిటాల హత్యలో జగన్ ప్రమేయం ఉంది అని సునీత విమర్శించిన నేపథ్యంలో జగన్ రాక కాక పుట్టిస్తోంది. దీంతో రాప్తాడులో జగన్ రాక సందర్భంగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. బ్రేకింగ్ న్యూస్ చూసిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చాలా కాలం తర్వాత రాప్తాడులో కాలు మోపుతున్నారు. అంతేకాదు పరిటాల కుటుంబానికి కంచుకోట అయిన రాప్తాడులో ఆయన అడుగు పెట్టడం స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తున్నాయి. నిజానికి ఇది పరామర్శగా చెప్తున్న టీడీపీ వర్సెస్ వైసీపీగా రాజుకున్న రాప్తాడులో జగన్ రాక మాత్రం మరింత వేడెక్కిస్తుంది. జగన్ రాప్తాడులో బీసీ నేత లింగమయ్య దారుణ హత్య తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని జగన్ ప్రకటించారు. పరిటాల హత్యలో జగన్ ప్రమేయం ఉందని సునీత విమర్శించిన నేపథ్యంలో జగన్ రాక కాకరేపుతోంది. దీంతో రాప్తాడులో జగన్ రాక సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి అప్డేట్స్ ను మా అసోసియేటివ్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. స్వప్న, రాప్తాడు అంటే కనుక అది ఒక ఫ్యాక్షన్ ఏరియాగా అందరికీ గుర్తింపు. రాజకీయంగా కూడా ఇక్కడ రాజకీయ ఫ్యాక్షన్లు విపరీతంగా జరుగుతున్నటువంటి అంశం. ఏదైతే గత కొంతకాలంగా ఇక్కడ కాస్త ఫ్యాక్షనిజం అనేటటువంటిది గత దశాబ్ద కాలంగా నెమ్మదించినా కూడా ఈ ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ద్వేషాలు పగలు ప్రతీకారాలు అనేటటువంటిది ఊరిగప్పిన నిప్పులా ఎప్పుడూ అలుముకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇటీవల అక్కడ టీడీపీ నేతల చేతిలో హత్యకు గురయ్యారు అని చెప్తున్నటువంటి లింగమయ్యకు సంబంధించి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం జగన్ చాలా కాలం తర్వాత రాప్తాడులో అడుగు పెట్టబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా వేడిగా మారిపోయాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆయా ప్రాంతానికి రాప్తాడులో అడుగు పెడుతున్నాడని ప్రచారం జరిగిన నేపథ్యంలో వెంటనే అక్కడ స్థానిక ఎమ్మెల్యే సునీత పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్టు, తన భర్త పరిటాల రవి హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని ఆమె మళ్ళీ కామెంట్ చేయడం జరిగింది. కొంతకాలంగా ఈ విషయంలో కాస్త సైలెంట్గా ఉన్నా కూడా ఇదే అంశాన్ని మళ్ళీ అక్కడ సమస్య లేవనెత్తిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు, ప్రధానంగా పరిటాల రవి అనుచరులు, అదే పరిటాల కుటుంబానికి ఉన్నటువంటి అనుచరులు వీరంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ను ఇక్కడ ఏదైతే ల్యాండ్ కానివ్వబోము అనే విధంగా వారు ప్రతినబూనినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో పరిటాల సునీత కూడా దీనిపై కాసింత వెనక్కి తగ్గారు. ఎటువంటి జగన్ పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏదైతే అడ్డు చెప్పకూడదు అనేటటువంటిది శ్రేణులకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ వైసీపీ నేతలు ఇరువురు మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. మరి ఇరువురు కూడా అక్కడ పరిస్థితి చేయి దాటిపోతుందేమో అనే విధంగా ఏదైతే రాప్తాడుకి జగన్ రాక మరి అందున కూడా హత్యకు గురైనటువంటి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శ. మరి ఈ నేపథ్యంలో అటు కానీ ఇటు కానీ ఓవైపు పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉందనేటటువంటి అనుమానంలో ఇటువైపు సునీత వర్గీయులు వీరందరూ కూడా ఒకే చోటు, మరోవైపు తోపుదుర్తి అలాగే స్థానికంగా ఉన్నటువంటి సునీత వర్గీయులు వీరు ఇరువురి మధ్య కూడా పెద్ద ఎత్తున వివాదాలు కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యం. మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అక్కడ అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు, భారీగా బలగాలను మోహరించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కూడా ఆయా ప్రాంతానికి వస్తే కనుక ఖచ్చితంగా వారిపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరి ఎప్పుడు ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అనేటటువంటి ఆందోళన అయితే కనుక స్థానికంగా కనిపిస్తోంది. పరిటాల సునీతకి సంబంధించినటువంటి వర్గీయులను కూడా పోలీసులు కొంతమందిని నిలువరించడం జరుగుతోంది. ఎవరికి కూడా ఆ ప్రాంతాలకు రావడానికి వీల్లేదని, పరామర్శ అంటే కనుక ఇది సభలాగా జరగటమో లేకపోతే ర్యాలీలాగా జరగటానికి కూడదనే విధంగా పోలీసులు అక్కడ చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఏకంగా లింగమయ్య కుటుంబం వద్దకు వెళ్ళి వాళ్ళని పరామర్శించే కార్యక్రమాన్ని మాత్రమే చేపట్టారు. అదర్వైజ్
అంతకు మించి ఏదైనా కూడా యాక్టివిటీస్ చేస్తే పోలీసులు జగన్మోహన్ రెడ్డి పైన అంతేకాకుండా ఆయన అనుచరుల పైన కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా రాప్తాడు అనేటటువంటిది చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో తీసుకోవాల్సినటువంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తూచా తప్పకుండా ఉంటామనేటటువంటిది పోలీసుల వెర్షన్. ఇటువైపు చూస్తే పరిటాల సునీత తన వర్గీయులను కూడా సముదాయించే పనిలో ఉన్నారు. ఎటువంటి ఏదైతే క్రైమ్ ఏదైనా హింసాత్మక ఘటన ఏదైనా జరిగినా కూడా ఇందుకు పూర్తిగా బాధ్యత అధికారంలో ఉన్నటువంటి సునీత మాత్రమే వహించాల్సి వస్తుంది. కాబట్టి ఆ సునీత ఎమ్మెల్యే సునీత కూడా ఎంతవరకు చాలా వరకు సమయంతోనే ఉన్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా ఓవైపు పరిటాల హత్యను గుర్తు చేసుకోవడం, ఇంకోవైపు లింగమయ్య హత్య, ఈ రెండు సంఘటనలతో స్థానికంగా ఏదైతే రాప్తాడులో ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. స్వప్న, అయితే టీవీరావు ఇప్పుడు రాప్తాడులో లింగమయ్యని ఏ టైంకి పరామర్శించబోతున్నారు, అక్కడ ఎలాంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా పరిటాల హత్యలో తన ప్రమేయం ఉంది అంటూ కూడా చాలా రోజుల తర్వాత సునీత మరొక్కసారి అక్కడ ఉన్న ప్రజలకి గుర్తు చేయడం కానీ మీడియా ముఖంగా చెప్పడం కానీ మనం చూస్తున్నాం. అయితే ఉద్రిక్తత పరిస్థితులు అక్కడ తలెత్తే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం పరామర్శించొస్తారా, లేకపోతే ర్యాలీ లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు మాత్రమే వెళ్ళినా కానీ తనతో పాటు వచ్చిన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వారు చూస్తూ ఊరుకుంటే పరిస్థితి అక్కడ ఉంది అంటారా? జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి అయితే కనుక అనంతపురం చేరుకున్నట్టుగా సమాచారం. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా వెళతారా అనేటటువంటిది దానిపై కూడా కొన్ని సందిగ్ధతలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లుగా ర్యాలీలకు అనుమతి లేకపోయినా ర్యాలీలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి కేసులు కూడా దానిపై ఉన్నాయి. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఏదైతే శ్రేణులకు భరోసా ఇవ్వాలంటే కనుక అధినేత ర్యాలీగానో అభివాదాలు కానీ ఖచ్చితంగా చేయాల్సి ఉంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పోలీసులు ర్యాలీలకు కానీ అలాగే బహిరంగ మీడియా సమావేశాలకు కానీ ఏమాత్రం కూడా అనుమతించలేదు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటీవల జైల్లో ఉన్నటువంటి ఏదో పిన్నెల్లి కానీ ఇటువైపు ఈ మధ్య అరెస్ట్ అయినటువంటి వంశీని కానీ పరామర్శించిన సందర్భంలో అక్కడ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఆయన ర్యాలీ నిర్వహించడం, అభివాదాలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం ఇటువంటివన్నీ చేశారు. ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్ కేసులు కూడా నమోదు చేసింది. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కేసులు ఏదైతే ఆయన ర్యాలీ నిర్వహిస్తారనేటటువంటిది అయితే కనుక సమాచారం. ఎందుకంటే ఆయన పబ్లిక్ భారీగా తరలి వచ్చేటువంటి పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ర్యాలీలు నిర్వహిస్తారు, అభివాదాలు చేస్తారు. అదర్వైజ్ ఆయన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఏకంగా ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు సెక్యూరిటీ మెజర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాలి. జగన్కి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి, డూస్ అండ్ నాట్ డూస్ అనేటటువంటిది ఏంటి అనేటటువంటివి కూడా ముందుగానే ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటినీ తూచా తప్పకుండా వెళ్తే కార్యక్రమం సజావుగా జరిగినట్టే. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అశేషంగా ఉన్నటువంటి అభిమానులు అయితేనేమి, పార్టీ కేడర్ అయితేనేమి అక్కడికి వచ్చేటువంటి క్రమంలో ఆయన అదుపు తప్పితే కనుక పోలీసులు చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడరనేటటువంటిది స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట. స్వప్న. థ్యాంక్ యూ టీవీరావు.